మార్క్ అనే ఈ వ్యక్తి ఇది గమనిస్తాడు. తన ముందర ఉన్న బుద్ధుడి విగ్రహంకి చేయి లేకపోవడం, ఇంకా తన దగ్గరున్న చేయి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అని. మార్క్ ఆ చేయిని తగిలించిన వెంటనే విగ్రహం యొక్క వేలు ఒక ఫౌంటైన్ వైపు చూపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఇలా అనుకుంటారు, ఈ నీళ్ల లోపల ఏదైనా విలువైన వస్తువులు ఉండవచ్చని. నీళ్లు చక్కని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి తీసుకుని వెళ్తాయి. అదే విధంగా ఈ వుడెన్ ఫిష్ ని కూడా. జియాన్ ఈ వుడెన్ ఫిష్ ని నీళ్లలో విడిచే సమయంలో మార్క్ ఆమెను ఆపుతాడు. ఒకవేళ ఈ చేపను మనం నీళ్లలో విడిస్తే ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది మనం కనుక్కోలేం. ఇది విన్న వెంటనే జియాన్ కి అర్థమవుతుంది. ఇంకా ఈమె తన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ని బయటకు తీసి ఆ చేపకి తగిలించి నీళ్లలో విడుస్తుంది. నిదానంగా ఆ చేప అనేది ఒక చిన్న గుహ లోపలికి వెళ్తుంది. మార్క్ తొందరగా తన ఫోన్ తీసి కాల్ చేస్తాడు. ఇంకా వీళ్ళు రింగ్ టోన్ వచ్చే శబ్దాన్ని అనుసరిస్తూ ఒక ప్రదేశానికి చేరుకుంటారు. అనుకోకుండా మొబైల్ రింగ్ టోన్ శబ్దం అనేది వినిపించడం లేదు. మార్క్ కి ఏం అర్థం కావడం లేదు అసలు ఇక్కడ ఏం జరుగుతోందని. అప్పుడే ఇతను అక్కడున్న ఒక పిల్లర్ స్టోన్ ని తిప్పుతాడు. దీని కారణంగా అక్కడ దాగి ఉన్న ఒక మెకానిజం డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా నీళ్లు ప్రవహించడం కూడా ఆగిపోతాయి. అసలు కొన్ని రోజుల కిందట ఏం జరిగిందంటే, ఇద్దరు ఆర్కియాలజిస్ట్ టీం ఒక పల్లెటూరిలో ఏవైనా విలువైన వస్తువులు దొరుకుతాయని డిటెక్టర్ సహాయంతో వెతుకుతూ ఉంటారు. సడన్ గా అప్పుడే ఆ డిటెక్టర్ అనేది చాలా గట్టిగా అరుస్తుంది. దీంతో వీళ్ళు ఆ ప్రదేశాన్ని జాగ్రత్తగా తవ్వుతూ ఉంటారు. వీళ్ళు కొంచెం ప్రెజర్ చేసినా కూడా ఆ విలువైన వస్తువుకి డ్యామేజ్ కావచ్చు. ఫైనల్ గా వీళ్లకు ఒక పురాతనమైన దిండు కనిపిస్తుంది. వీళ్ళు దానిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్న సమయంలో వీళ్లకు తెలుస్తుంది దీనిని ఓపెన్ చేయవచ్చని. దాంట్లో ఒక వుడెన్ చేప ఇంకా ఒక రాయి చేయి ఉంటుంది. వీళ్ళు ఇలా అనుకుంటారు, ఈ రెండు వస్తువుల సహాయంతో మనం కొన్ని వేల సంవత్సరాల నాటి నిధిని కనుక్కోవచ్చని. దీంతో వీళ్ళు అక్కడ జాగ్రత్తగా వెతుకుతారు. వీళ్లకు అక్కడ ఒక బుద్ధుడి స్టాచ్యూకి చేయి మిస్ అయి ఉండడం చూస్తారు. మనం స్టార్టింగ్ లోనే ఇదంతా చూసేసాం కదా. వీళ్ళు ఆ తలుపుని ఓపెన్ చేసి లోపలికి ప్రవేశిస్తారు. లోపలంతా చాలా చీకటిగా ఉంటుంది. వీళ్ళ దగ్గర ఉన్న ఫ్లాష్ లైట్ సహాయంతో వీళ్ళు ఆ వుడెన్ ఫిష్ ని వెతుకుతూ ఉంటారు. ఫైనల్ గా వీళ్లకు ఆ వుడెన్ ఫిష్ అయితే దొరుకుతుంది. ఇంకా వీళ్ళ ముందర ఒక సమాధి పెట్టె ఉంటుంది. వీళ్ళు అల్ట్రా వైలెట్ లైట్ సహాయంతో చూస్తారు. ఆ సమాధి పెట్టె పైన ఆల్రెడీ ఎవరివో చేయి ముద్రలు ఉండడం. దీంతో వీళ్లకు ఈ విషయం తెలుస్తుంది, ఈ ప్రదేశంలో ఉన్న విలువైన వస్తువులు ఆల్రెడీ దొంగలు ఎత్తుకొని పోయారని.